జూబ్లీహిల్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతుంది. గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. జాతీయ రాష్ట్ర నాయకులను రంగంలోకి దించుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, గీత, ఏదైతే జూబ్లీస్ ఎలక్షన్లు మరికొద్ది 10 రోజుల టైం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చేసిన ప్రచారానికి ఇక ముందు చేసే ప్రచారానికి తేడా ఉందని చెప్పవచ్చు. గతంలో స్లోగా ప్రచారం చేసుకుంటూ వచ్చిన బీజేపీ ఇక నుంచి 2వ తేదీ నుంచి మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2 రోజుల కింద చూసుకున్నట్టయితే మనం ఒకటిసారి పాదయాత్ర నిర్వహించడం వల్ల కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఆ ఉత్సాహాన్ని మరింత వేడి చేసే విధంగానే రేపు 2వ తేదీ నుంచి కూడా ఆ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఈ ప్రచారానికి ఇటు జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులను కూడా పిలిపిస్తున్నారు. అందుకు సంబంధించి ఏ నియోజకవర్గాలు ఎవరికనేది కూడా మరి షెడ్యూల్ కూడా రిలీజ్ చేసి వారికి పంపిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలం ఏదైతే నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గానికి సంబంధించిన డివిజన్లు ఏవైతే ఉన్నావో 7 డివిజన్లు ఉన్నాయో ఆ 7 డివిజన్లకు ఒక్కొక్క డివిజన్కి ఒక ఎంపీతో పాటు ఒక ఎమ్మెల్యేను కూడా ఇన్ఛార్జిగా నియమిస్తున్నారు. నియమించి వారికే పూర్తి బాధ్యతలు, ఆ డివిజన్కి సంబంధించిన పూర్తి బాధ్యతలు అప్పగించడంతో పాటు ఏ విధంగా ప్రచారం చేయాలి, ఆ ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా చూస్తుంది. ఇప్పుడు బీజేపీని ప్రచారం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే గత కొన్ని రోజులుగా, గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ, గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనుల్లో ఇవి ఏ విధంగా విఫలమయ్యాయి, ప్రభుత్వాలు ఏ విధంగా విఫలమయ్యాయి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చలేదు, వాటిని ప్రధానంగా ఎజెండాగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు జూబ్లీహిల్స్ ప్రజలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అవకాశం ఇచ్చారు. ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇవ్వాలనే ప్రధాన ఎజెండాతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తెస్తున్నాము, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న బీజేపీ వాళ్ళు ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు తెస్తూ రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా సహాయపడుతున్నా అనే విషయాలు కూడా ప్రజలకు ఓటర్లను వివరిస్తూ వారిని ప్రసన్న చేసుకునే పనిలో ముఖ్యంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కిషన్ రెడ్డి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి మొదటి నుంచిగా ప్రధానంగా తన ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రజలకు మమేకమవుతున్నారు. ఇటు బూత్ స్థాయి నుంచే ప్రజలతో మమేకమవుతూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు కాబట్టి నేను ఎంపీగా ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తాను, కేంద్రం నుంచే నిధులు తీసుకొస్తాను, ఎంపీ ల్యాండ్ ఏవైతే నిధులు వస్తున్నాయో ఎంపీ ల్యాండ్తో నిధులు కూడా నేను అభివృద్ధి చేస్తాను, మా ఈ బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, అవకాశం ఇస్తే ఏ విధంగా ముందుకు పోతుందని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కలిసి బీజేపీ అడ్డుకుంటుంది, అభివృద్ధిని అడ్డుకుంటుంది అని ఏదైతే ఆరోపణలు చేస్తున్నా ఆరోపణలు తిప్పికొడుతూ కిషన్ రావు ప్రచారంతో ముమ్మరం చేస్తున్నారు. ప్రచారంలో ప్రతి అంశాన్ని ఏదైతే బీజేపీకి అనుకూలంగా ఉంటుందో ఆ అంశాన్ని ఏది కూడా వదలకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రచారంలో ప్రజల ముందు ఉంచుతున్నారు. ఏదైతే గత కొన్ని రోజులుగా చూస్తున్నాము రాష్ట్రంలో కానీ ఏదైతే జరుగుతున్న విషయాలను కూడా ప్రజలకు ఇస్తున్నారు. ఎంఐఎం పార్టీ ఏ విధంగా అరాచకాలు చేస్తుంది, రాష్ట్రంలో ఏ విధంగా జూబ్లీహిల్స్ ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నారు, కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, మొత్తం ఎన్నికల నుంచి నడిపిస్తున్నది మాత్రం ఎంఐఎం పార్టీ అనేది ప్రధాన ఆరోపణగా బీజేపీ కాంగ్రెస్ పై ప్రధాన ఆరోపణ చేస్తుంది. అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంతవరకు అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదు, అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడింది. ఏదైతే బీఆర్ఎస్కు ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదు, దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనే తుడిచిపెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వస్తే మరింతగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నదే ప్రధాన ఏజెండాగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నాడు. రేపు 2వ తేదీ నుంచి ఇటు జాతీయ నాయకులతో పాటు ప్రచారంలో ముమ్మరం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం 10 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉన్నందుతో ఈ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడం ద్వారా ప్రజల్లో మమేకమై డివిజన్లో ప్రతి డివిజన్లో, ప్రతి ఇంటిలో, ప్రతి గల్లీలో, ప్రతి ఓటర్ని కలిసి తమ విజయానికి అభ్యర్థి విజయం కృషి కోసం ప్రతి నేతలు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా
చూసినట్టయితే గత 2 రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. అదేవిధంగా రేపటి నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగుతున్నారు. దాదాపుగా కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకైతే ప్రచారం చేయని బండి సంజయ్ కూడా త్వరలోనే మరి 2-3 రోజుల ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఇటు అరవింద్ అదేవిధంగా అరవింద్తో పాటు మనం చూసినట్లయితే రఘునందన్ రావు కూడా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మరి రేపటి నుంచి కూడా బిఎల్పి నేత ఎవరైతే ఉన్నారో ఆ బిఎల్పి మహేశ్వర్ రెడ్డి కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళన్నిటిని ఒకేసారిగా రాష్ట్రం జూబ్లీస్ ప్రతి ఓటర్లను ప్రతి ఒక్కరిని కలిసే విధంగా నేతలు ప్లాన్ అయితే ముందుకు పోతున్నారు. ఇప్పటికే కుల సంఘాలు ఏవైతే ఉన్నారో మోర్చాలు బీజేపీకి ఉన్న మోర్చా బలం ఉంది కాబట్టి మోర్చా వాళ్ళ నేతలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ మోర్చా బీసీ మోర్చా అదేవిధంగా ఎస్టీ మోర్చాలతో పాటు యువ మోర్చా ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వారి కూడా బాధ్యతలు అప్పగించి నియోజకవర్గంలో ఇప్పటికే కలయి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్న ఓటర్లకు బీజేపీ వస్తే ఏం చేస్తుంది ఏ విధంగా అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది కూడా వివరిస్తున్నారు. ప్రధానంగా ఏదో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కాకుండా బీజేపీ వల్ల ఏది సాధ్యమవుతుంది. ఇప్పటివరకైతే దేశంలో చూస్తున్నట్టే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత నీతి నిజాయితీతో పాటు దేశం అభివృద్ధి ముందుకు పోతుంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడైతే ఉందో అక్కడ అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కోసం రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకసారి జూబ్లీస్ బై ఎలక్షన్లు ఏవైతే జరుగుతున్నాయో ఇక్కడ బీజేపీకి అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే బీజేపీ అడుగులు వేస్తుంది. ఇక్కడ దాదాపుగా విజయం సాధించే దిశగానే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఓటర్లను కలిసి వారికి వివరించడం వల్ల ఏదైతే బీజేపీ ఉందో ఒక కేవలం హిందూ ఓటర్లను కాకుండా ఇటు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కూడా చూస్తున్నాము ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్ల కోసం ముస్లిం సంబంధించిన మైనార్టీకి సంబంధించిన వ్యక్తి అజరుద్దీన్కి టికెట్ ఇవ్వడం పట్ల పూర్తి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మైనార్టీ ఓటర్లను ఏవైతే పోలైజ్ చేసుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా మంత్రి పదవి ఇచ్చి ఆశ చూపించి ఓటర్లను ప్రలోభపెడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలను కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ఏదైతే మైనార్టీ ఓటర్లను ప్రలోభ చేస్తున్నా అదేవిధంగా సంబంధించిన హిందూ ఓటర్లుగా ప్రలోభ చేసే విధంగా అందరూ కూడా ఏకం కావాలని కూడా పిలిపిస్తున్నారు. కాబట్టి వీటన్నిటి విషయాలు ఏదైతే రాష్ట్రంలో నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను ప్రతి విషయాన్ని కూడా బీజేపీ కార్యకర్తలకు విస్తుంది. బీజేపీ పార్టీ పూర్తిగా ఈ ఎన్నికలపై దృష్టి సారించడం వల్ల రాబోయే ఎన్నికలు విజయం సాధించాలనే లక్ష్యంతోనే ముందుకు పోతుంది. కాబట్టి ఆ దిశగానే అడుగులేస్తుంది. మరికొన్ని రోజుల్లో 2-3 రోజుల్లో మరింతగా ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి గల్లీలో ప్రతి ఓటర్ను కలిసి తమ ఓటర్ విజయం కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి ఏదైతే బీజేపీ తరపు నుంచి పోటీ చేస్తున్న దీపక్ రెడ్డి అదేవిధంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నవీన్ యాదవ్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని చేస్తున్న సునీతను వీరిని చూసుకే ఇప్పటి వరకు చూస్తున్నారు. ఒకరు రౌడీ సీడర్ కాకుండా కానీ ఎలాంటి వ్యక్తులకు వాళ్ళు టికెట్లు ఇచ్చారు అనేది కూడా ప్రధానంగా ఎజెండాగా ముందుకు పోతున్నారు. కాబట్టి ప్రజల మధ్యన ఉందో ప్రజల కోసం కృషి చేసే దీపక్ రెడ్డికి ఒకసారి గెలిపించే అవకాశం ఇస్తే బీజేపీ ఇక్కడ గెలిచిన మరుక్షణమే గెలిస్తే మేము అభివృద్ధి చేస్తాము. అదేవిధంగా పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలో ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఎంపీగా నేను ఇక్కడే ఉంటున్నా. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి అని ప్రధానంగా ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాబట్టి మరికొన్ని రోజుల్లో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ బీజేపీ అయితే ప్రచారాన్ని మరింత ఉధృతం చేసి కనిపించే అవకాశం కనిపిస్తుంది. దీపిక రైట్, థ్యాంక్ యూ.